ఇప్పుడు యాక్చువల్‌గా ఇందాక మనం క్రైస్తవత్వం వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మొన్న రీసెంట్‌గానే మన ఏపీలో ఒకటి జరిగింది ఇది. యాహ్! పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ పగడ. పగడాల. అంటే దాని మీద రకరకాల ఇదొచ్చినాయి. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నీ కీలకంగా ఇప్పుడంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమారు. మీ యాహ్! దృష్టిలో అది హత్య లేదంటే 100% ఇట్స్ మర్డర్ అండి. మర్డర్. కానీ ఇంకా బయటకొచ్చిన వీడియోస్ అవన్నీ చూస్తే గనక ఆయన ఒక అన్నీ 4, 5 చోట్ల తాగేసి బండి కూడా నడపలేని స్థితిలో పడిపోయినయి కనపడుతున్నాయి. చాలా మంది వాటి మీద డిబేట్స్, ఆర్గ్యూలు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారు క్లియర్గా మాస్క్ తీసి ఉన్నవి లేవు. ఆయన ఆనవాళ్ళు అన్నీ కనపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా క్లారిటీ లేదు. సో పోలీసు వ్యవస్థను మనం ఎంతో గౌరవిస్తున్నాం. చాలామంది ఆయన ఇచ్చిన నిర్ణయాల మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. సో కేఏ పాల్ లాంటి వారు కానీ హర్ష కుమార్ గారు కానీ ఆయన ఉన్న టీం స్టిల్ పోరాటం చేస్తున్నారు. ఎక్కడ క్లియర్ ఆనవాళ్ళు ఆయన న్యాచురల్ డెత్ అనే విధంగా లేదు. కానీ అదేనండి నేను అనేది, ఇప్పుడు మనం మామూలుగా ఆల్కహాల్ తాగితేనే డిహైడ్రేట్ అయిపోతాం. అలాంటిది ఇప్పుడు మిడ్ సమ్మర్లో బండి వేసుకుని అన్ని చోట్ల, అంటే ఒకటి చోట 2 చోట్ల కాదు, దాదాపు 6-7 టైమ్స్ ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది క్లియర్గా. కొన్నాడంటే తాగడానికి కదా. ఎక్కడ కనిపించిందండి? ఎక్కడ ఒక చోట కూడా ఆయన మాస్క్ తీసింది లేదు. మాస్క్ తీసింది కాదంటే హెల్మెట్ తీసింది లేదు. అరే ఆ బండి అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బండి కనపడుతుందంటే బండి కనపడుతుంది, ఆయన ఊగుతుంది. అదే ఆయనని ఏంటి గ్యారంటీ? మీకు గ్యారంటీ క్లియర్గా తెలుస్తుంది కదా ఆయన. ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడ ఇప్పుడు భోజనం మన న్యాచురల్గా పెడదాం. ప్రవీణ్ పగడాల గారిని తీసి పక్కన పెట్టేద్దాము. మన తారకే బైక్లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. ఏమ్మా మీరు ఎక్కడైనా హోటల్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? దిగంగానే ఎవడైనా హెల్మెట్ పెట్టుకొని, ఎవడైనా అంతరిక్షంలో ఏదో అంటారే వాళ్ళలాగా మన సునీత గారు వీళ్ళందరూ వెళ్ళారు కదా, అట్లా టోపీలు పెట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని ఎవడైనా కాఫీ షాప్కి వెళ్ళటం కానీ, మందు షాపులకి వెళ్ళటం కానీ, భోజనానికి కానీ కూర్చుంది చరిత్రలో ఉందా? న్యాచురల్గా ఆలోచిద్దాం మనం. ఈయన మాత్రమే ఎందుకు అలా చూపించారు? అది ప్లాన్ అండి. అది కారణాలు క్రైస్తవులు చేయించారా, అన్యులు చేయించారా, లేకపోతే అపోజిషన్ చేయించారా అనేది సెకండరీ. నేను దాని గురించి నేను మాట్లాడలేదు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా. కానీ ఇట్స్ మర్డర్, దట్స్ ఆల్. నా దృష్టిలో వరకు స్ట్రైట్గా చెప్తున్నాను, అది 100% మర్డర్. అది ఓకే. అయితే కొంతమంది మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మార్గం అనుకుంటున్నారు, ఒక హానెస్ట్గా మీరు నమ్ముకున్న దాంట్లో మీరు వెళ్ళిపోతున్నారు. దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంతమంది కేఏ పాల్ గారు వస్తారు, ఆయన ఏదన్నా మాట మాట్లాడినా కూడా దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రోల్ మెటీరియల్ అయినా చూస్తారు. అంతకుమించి దాన్ని ఎవరో సీరియస్గా తీసుకోరు. కట్ చేస్తే ఇంకా కొంతమంది కలవరి సతీష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రెచ్చగొట్టే ధోరణిలో ఇలా మాట్లాడుతుంటారు. సో మరి వీటిని ఎలా చూడాలి మీరు? అంటే మీకు అంటే ఇవి 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 నిజంగా మతమా, లేదంటే మతం అనే దాంట్లో జరుగుతున్న అంటే ఒక దందాలుగా ఫీల్ అవ్వచ్చా వాటిని? రెండూ ఉన్నాయండి. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది యథార్థంగా దేవుని కొరకే వాళ్ళు ఆయన మార్గంలో నడుస్తూ చాలా తను కొన్నవన్నీ కోల్పోయి